పూర్వకి స్వాగతం. మనం ఇప్పుడు డ్రిఫ్ట్ వాచింగ్ ఒక ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మనం ఒక మెయిన్ సబ్జెక్ట్ ని కనుక పెట్టుకొని ఆ సబ్జెక్ట్ గురించి ఒక అరగంట ఆలోచించదలుచుకుంటే ఆ సబ్జెక్ట్ కి కనెక్టెడ్ గా ఎక్కడికో వెళ్ళిపోతాయి మన థాట్స్. సో థాట్, ఒకటో థాటో, రెండు థాటో, మూడో థాటో, ఏ థాట్ దగ్గర నువ్వైతే అవేర్ అయ్యావో, మెయిన్ సబ్జెక్ట్ లో పక్క వచ్చాను, ఈ థాట్ లోకి వచ్చాను అనుకున్నావో, అని ఆ థాట్ ని నోట్ చేయాలి. ఈ నోట్ చేసే థాట్ యొక్క ప్యాటర్న్ ఉంటుంది. 15 డేస్ కి సమ్మరైజ్ చేయాలి. అలాగా 3 మంత్స్ కి 4 మంత్స్ కి ఓవరాల్ అనాలిసిస్ చేసుకుంటే నీకు యాక్చువల్ గా ఏ ఎలా డామినేట్ అవుతుంటుంది, సెంటర్స్ ఎలాగే ఇంటర్న్ డామినేషన్ అవుతుంటాయి, మీకు ఏ పాయింట్ అవుట్ చేస్తుంటాయి పర్టికులర్ ఆస్పెక్ట్స్, వాటి బిహైండ్ లో ఉండే వాసనస్ కూడా నీకు ఐడెంటిఫై అవుతుంటాయి. సింపుల్ గా లైక్ డిస్లైక్ అని సర్ఫేస్ లెవెల్ గా ఆలోచించద్దు. సో ఈ డ్రిఫ్ట్ వాచింగ్ గురించి ఫర్దర్ స్టడీ చేద్దాం. In drifting, there is always a certain pattern of drifts varying with the inner mental constitution of the individual concerned. ప్రతి ఇండివిజువల్ కి ఒక ఇన్నర్ మెంటల్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఫామ్ అయి ఉంటుంది. ఎలా ఫామ్ అవుతుంది అది? ఇది డొమెస్టిక్ పర్వర్జన్స్ వల్ల ఫామ్ అవుతుంది, అండ్ ఎవల్యూషనరీ మెమరీ వల్ల ఫామ్ అవుతుంటుంది, జెనెటిక్స్ వల్ల వస్తుంది, నువ్వు ఎన్విరాన్మెంట్ లో బతికావా ఎన్విరాన్మెంట్ వల్ల వస్తుంది, ఈ చుట్టుపక్కల ఉండే నీ ప్రపంచం అంతా నిన్ను ఎలా కండిషన్ చేసిందో, లేదా నిన్ను నువ్వు ఎలా మనసుని కండిషన్ చేసుకున్నావో, వీటన్నిటి మీద నీ మెంటల్ కాన్స్టిట్యూషన్ ఆధారపడుతుంది. ఆ ఇన్నర్ మెంటల్ కాన్స్టిట్యూషన్ బట్టి కొన్ని ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. ఆ ప్యాటర్న్ లోనే ఆలోచిస్తావు. నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావు అనుకుంటే పొరపాటు. కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉండొచ్చు, కానీ ఆ ప్యాటర్న్ లోనే ఆలోచిస్తావు. నువ్వు ఏ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తున్నా తిరిగి 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 మళ్ళీ అలాగే వచ్చేస్తుంటావు. ఇఫ్ వన్ కెన్ బ్రింగ్ one's mind again and again main subject and keep it there even for a moment, that alone is entitled to be called the beginning of concentration. So సెక్షన్ 1 పేపర్ ఉంటుంది. అయ్యో నాకు ఈ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతుందండి, నేను ఆలోచన ఉండలేనండి, కాన్సన్ట్రేషన్ ఉండలేకపోతున్నానండి, ఇలా కంప్లైంట్ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. మెయిన్ సబ్జెక్ట్ కి ఎన్ని అగైన్ మళ్ళీ మైండ్ సబ్జెక్ట్ తెస్తూ ఉండు. ఇక్కడ ప్రాక్టీస్ అనమాట, 2 ప్రాక్టీస్లు. ఒకటి ఏంటంటే నీ మెంటల్ స్ట్రక్చర్ ప్యాటర్న్ ఏమిటి అనేది, దాన్ని దాని లక్షణాలని ఎవాల్యుయేట్ చేస్తున్నావు పక్కన డ్రిఫ్ట్ వాచింగ్ లో. అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ కూడా ఇస్తున్నావు. ఏం ట్రైనింగ్ ఇస్తున్నావు? నువ్వు సబ్జెక్ట్ నుండి ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ మొదటి సబ్జెక్ట్ కి రావటం. ఫస్ట్ లో ఒక సబ్జెక్ట్ నుండి 2 సబ్జెక్ట్కి వెళ్తావు, ఇంకో సబ్జెక్ట్కి వెళ్తావు, ఇంకో సబ్జెక్ట్కి వెళ్తావు, ఇలా 4-5 సబ్జెక్టులు దాటాక కానీ నువ్వు డ్రిఫ్ట్ అయ్యాని విషయం గుర్తుపట్టలేకపోవచ్చు. ఏమీ నష్టం లేదు. దీని గురించి రిపెంట్ బాధపడవలసిన అవసరం లేదు. అయ్యో ఇలా జరిగిపోయింది, డ్రిఫ్ట్ అయిపోతున్నానని దాని గురించి ఆలోచించద్దు. ఎందుకంటే సిస్టమ్ వన్ వర్క్ అంటే సిస్టమ్ వన్ కి ట్రైనింగ్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఒకప్పుడు ఇలా దాన్ని అబ్జర్వ్ చేసి మెయిన్ ట్రాక్ ఈ సబ్జెక్ట్ ని రికగ్నైజ్ చేసి మళ్ళీ మెయిన్ సబ్జెక్ట్ వస్తున్నప్పుడల్లా నీకు నెమ్మదిగా ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫస్ట్ అంటే డ్రిఫ్ట్ అవుతున్న తర్వాత ఎంతసేపట్లో డ్రిఫ్ట్ ని గుర్తుపడతావు అనేది పెరుగుతుంది. హాఫ్-అన్-అవర్ లో డ్రిఫ్ట్ వెంటనే గుర్తుపట్టగలుగుతావు. 5వ డ్రిఫ్ట్ లో గుర్తుపెట్టిన వాడివి 4వ డ్రిఫ్ట్ కి వచ్చేస్తావు, 3వ డ్రిఫ్ట్ కి వచ్చేస్తావు. అలాగే డ్రిఫ్ట్ స్టార్ట్ అవ్వగానే తెలిసిపోతుంటుంది నీకు డ్రిఫ్ట్. సో ఇది కాన్సన్ట్రేషన్ కి మంచి ఎంటైటిల్ అవుతావు అనమాట. ఈ ప్రాక్టీస్ చేస్తూ ఇది ఒక రోజు 2 రోజులు చేసే ప్రాక్టీస్ కాదండి. కుదిరినప్పుడల్లా చేస్తూ ఉండాలి. రోజు డ్రిఫ్టింగ్ చేయలేకపోతే ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తుండాలి. నెమ్మదిగా దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంటే నీ యొక్క మైండ్ స్ట్రక్చర్ ప్యాటర్న్ నీకు తెలుస్తున్న బట్టి ఆటోమేటిక్గా నీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది నీ మైండ్ గురించి నువ్వు తెలుసుకోవడం అనేది. Drifting portion, the mind must be absorbed during daily period set aside for practice. Practice కి డైలీ ఒక పీరియడ్ హాఫ్-అన్-అవర్ 15 minutes 1 hour నీ కన్వీనియంట్ టైంలో నీ కన్వీనియంట్ అప్పుడు చెయ్యి. ఇది ఒక యాక్టివిటీ, ఒక ఆట. వీ మస్ట్ మెయింటైన్ ఎ డైరీ అండ్ నోట్ ఆఫ్ ద డ్రిఫ్ట్స్. అయితే గుర్తుండిపోతున్నాను అనుకోవద్దు. ఖచ్చితంగా ఒక డైరీ ఒకటి పెట్టుకోవాలి. డైరీ పెట్టుకోమన్నాను కదా అనగానే అయితే January 1 కొత్త డైరీలో ఈ పని మొదలెడదామని ముందే పోస్ట్ పోన్ చేయొద్దు. పోస్ట్ పోన్ చేయిస్తుంది ఎవరంటే మీకు తెలియకుండా మీ లోపల ఉండే ఈ సెంటర్, సెంటర్ ఒక ఇనర్షియా ఉంటుంది కదా. ఒక కొత్త పని చెయ్యాలి అని రిజల్యూషన్ పాస్ చేయంగానే దాన్ని మనమే వ్యతిరేకిస్తామే. సెంటర్ చేసే పని అది. ఆ ఇనర్షియా నీలోంచి ఆ థాట్ తీసుకొస్తుంది. ఆ థాట్ చాలా సోఫిస్టికేటెడ్ గా వస్తుంది అనమాట. 1వ తారీఖు నుండి మొదలెట్టేస్తానులే డైరీ రాయటం. నాట్ లైక్ దట్. ఈ క్షణము ఇవాళే మొదలెట్టేయండి.
సో ఏదో ఒక టాపిక్, ఏదో ఒకటి జస్ట్ కామన్ టాపిక్ దాని గురించి ఆలోచించడం మొదలెట్టండి. డ్రిఫ్ట్ గురించి ఆలోచించడం మొదలెట్టచ్చు. ఏమిటి డ్రిఫ్ట్, ఏమిటి మైండ్, ఏమిటి లైఫ్, లైఫ్ పర్పస్ ఏంటి, రకరకాల క్వశ్చన్లు. అసలు దేవుడు అంటే ఎవరు? క్వశ్చన్ ఆన్సర్ల కోసం కాదు, దాని గురించి ఎంత మనం ఆలోచించగలం అనేది ఆలోచిస్తుంటే ఇక్కడ ఆలోచిస్తున్న టాపిక్ ఇంపార్టెంట్ కాదు. ఏమిటయ్యా అంటే నువ్వు వేరే ఆ టాపిక్ నుంచి ఇంకో టాపిక్ లోకి వెళ్ళంగానే ఎంతసేపట్లో గుర్తుపడుతున్నావు, ఏ టాపిక్ లోకి వెళ్ళిపోతున్నావు ఈ టాపిక్ లోంచి అనేది ఒక పాయింటర్ చేస్తుంది. ఆ పాయింటర్ నీ యొక్క ప్యాట్రన్, నీ సైకలాజికల్ ప్యాట్రన్ ఆఫ్ థింకింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది, ప్రతిబింబిస్తుంటుంది. అది కనుక్కోవటం ఇక్కడ టార్గెట్. ద సేమ్ టైం ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట మన మైండ్ సబ్జెక్ట్ లోకి రావడానికి. జనరల్ గా నేచర్ ఆఫ్ డ్రిఫ్ట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అని చెప్పాము. ఆల్ డ్రిఫ్ట్స్ ఆర్ ప్రాంప్టెడ్ అన్కాన్షియస్లీ. ఈ డ్రిఫ్ట్స్ కాన్షియస్ గా ప్రాంప్ట్ కావు, ఇన్ రిలేషన్ టు అవర్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్. మైండ్ యాక్చువల్గా ఒక టాపిక్ గురించి ఆలోచించడం మొదలెట్టావు నువ్వు, అంటే కాన్షియస్ గా నువ్వు దానికి శిక్షణ ఇచ్చావు యాక్టివిటీని, దాని రిలేషన్ లో అన్కాన్షియస్ గా ప్రాంప్ట్ అయిపోతుంటాయి ఈ డ్రిఫ్ట్స్ అన్ని. అవర్ కాన్షియస్ ఎఫర్ట్ అట్ సీరియస్ థింకింగ్ ఆన్ ద మైండ్ సబ్జెక్ట్. మన కాన్షియస్ ఎఫెక్ట్ ఏమిటి? ఒక సబ్జెక్ట్ తీసుకున్నావు, ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచించదలుచుకున్నావు, కానీ ఆ సబ్జెక్ట్ డిస్కనెక్టెడ్ గా వచ్చేస్తుంటాయి. ప్రాంప్ట్ చేసేవి జనరల్ గా ఎలా ఉంటుంటాయంటే సెక్స్ అయి ఉండొచ్చు, లేదా యాంగర్ అయి ఉండొచ్చు, లేదా మన ఎగో అయి ఉండొచ్చు, లేదా గ్రీడ్ అయి ఉండొచ్చు, లేదా ఎన్వి అయి ఉండొచ్చు, లేదా యారగెన్సీ అయి ఉండొచ్చు, అరగెంట్ అయి ఉండొచ్చు, లేదా ఇగ్నోరెన్స్ అవ్వచ్చు, లేదా కరేజ్ అవ్వచ్చు, లేదా కంట్రోల్ టెండెన్సీ ఆఫ్ డ్రిఫ్ట్ అయి ఉండొచ్చు, లేదా పర్పస్లెస్ డ్రిఫ్ట్ ఆఫ్ సెన్సెస్ అయి ఉండొచ్చు, ఆర్ డే డ్రీమింగ్ పార్ట్ అయి ఉండొచ్చు. ఇవి ఏవైనా సరే ఐఈఎస్ లో ఆ మూమెంట్ లో ఏది ప్రిడామినేట్ అవుతుంది, ఏ సెంటర్ ప్రిడామినేట్ అవుతుంది అనే దాని మీద ఆధారపడుతుంటాయి. దీంట్లో థాట్ బిహైండ్ సెక్స్ ఒక ప్రాంప్టింగ్ తో, అంటే ఎస్ఎస్ సెంటర్ సెన్సోవైటాలిటీ సెంటర్ ప్రాంప్ట్ లో నీ థాట్ లోకి వెళ్ళామనుకో, ఆ డ్రిఫ్ట్ దానికి సంబంధించిన అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాపిక్ గురించి ఆలోచిస్తాం మొదటి అనుకుందాం. మనిషి అంటే ఎవరో అని ఆలోచిస్తున్నాను. మనిషి అనగానే ఆడవాళ్ళు మగవాళ్ళు అనే రెండు రకాలు ఉన్నారుగా మనుషులు అని ఆలోచించాను. వీళ్ళు వాళ్ళు మనుషులు అనుకున్నాను. తక్కువని ఆడవాళ్ళు అనగానే నాకెవరో గుర్తుకొచ్చారు. ఒక ఫ్రెండో, లేకపోతే కాలేజీలో కొలీగో, లేకపోతే అంతకుముందు పరిచయం వాళ్ళు ఎవరో గుర్తుకొచ్చారు. గుర్తుకొచ్చిన తర్వాత వాళ్ళ అందాలు గుర్తుకొచ్చాయి. అమ్మ ఇలా ఉంటుంది అలా ఉంటుందని గుర్తుకొచ్చింది. వచ్చింది, అంతేగాని నేనేమి సొల్లేం కాచుకోలేదు కదా, నేనేమి లవ్ లెటర్ ప్రపోజ్ చేయలేదు కదా, నేనేమి సెక్షువల్ ఇంటర్ కోర్స్కి వెళ్ళలేదు కదా, అలా ఆలోచించవద్దు. అంటే ఆ థాట్, మనిషి మ్యాన్ గురించి ఆలోచించిన థాట్ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? దట్ ఈస్ డ్యూ టు ద ఎస్ సెంటర్, సెన్సోవైటాలిటీ సెంటర్ అన్నమాట. అలాగే సర్టన్ కేస్ లో మనం ఆ థాట్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక యాంగర్ పార్ట్ తెలుస్తుంటుంది. పర్టికులర్ యాంగ్రీ వల్ల వచ్చిందని. యాంగర్ అనగానే తిట్టేయాలి, బంధుగుతులు తిట్టేయాలి, లేదా కొట్టేయాలి, అదే యాంగర్ అనుకోవద్దు. కానీ యాంగ్రీ థాట్ తెలుస్తుంది మనకి. యాంగ్రీ థాట్ ఎలా ఉంటుందంటే నువ్వు ఫలానా అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది, అలా ఉండకూడదు అన్నట్టుగా ఉంటుంది. థాట్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తెలుస్తుంది. అలాగే ఎగో థాట్ ఉంటుంది. ఎగో థాట్ యాక్చువల్ గా ఏంటంటే నీ నీ యొక్క సైకలాజికల్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అయిందంటే ఆ డిస్టర్బ్ అవడానికి వెనకాల ఏదో ఎగో స్ట్రక్చర్ ఉందన్నమాట. సపోజ్ ఎవరైనా ఒకళ్ళు నిన్ను ఏదైనా విషయంలో మెచ్చుకున్నారు, నువ్వు లోపల కొంచెం ఆనందపడతావు. సో ఆనందపడటం తప్పనట్లు ఆనందపడు, కానీ నువ్వు ఆనందం ఎందుకు పడ్డావు అనేది ఏంటంటే దాని వెనకాల ఒక ఎగో స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే ఎవరైనా మాట దగ్గర నువ్వు ఎందుకు బాధపడ్డావు, బాధ వెనకాల ఒక ఎగో స్ట్రక్చర్ ఉంటుంది. నేను ఏదో ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాను, పక్కన ఆయన ఉన్నాడు, ఏం మ్యాచోగం చేస్తారు మేస్తారు అంటే నేను టీచర్ నండి అన్నా. అలాగనే ఆ టీచర్లకి సంవత్సరంలో 3 రోజులు సెలవులండి, 52 ఆదివారాలండి, దసరా సెలవులండి, పొంగల్ సెలవులండి, ఇది కాకుండా 2 నెలలు సమ్మర్ వెకేషన్ అండి, మళ్ళీ అది కాకుండా మీరు సెలవులు పెట్టుకుంటారండి, ఒకరోజు కథలు చెప్పరండి, అని సంవత్సరం మొత్తం జీతం తీసుకుంటారండి అన్నట్టుగా మాట్లాడితే వెంటనే నాకేదో హర్ట్ అవుతుంది లోపల. ఏమిటి హర్ట్ అవుతుంది? నేను రోల్ ప్లే చేస్తున్న టీచర్ అనే ప్రొఫెషన్ అనమాట. టీచర్ అనే ఎక్కువ స్ట్రక్చర్ ఉంటుంది నాకు. అంటే నా గురించి నేను ఒక యూనిక్ టీచర్ కింద ఏదో ఫీల్ అవుతూ ఉంటాను. బాగా పాఠాలు చెప్పేవాడిని ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో అది స్ట్రక్చర్ కొంచెం మోడిఫై అయింది అనమాట. ఆ మోడిఫై అవడంతో నాకు థాట్ వచ్చింది అనమాట. సో ఈ థాట్ ఆ తర్వాత వాటితో వాదనలో దిగే ముందు కొన్ని థాట్స్ వస్తాయి కదా, ఇది ఎగో రిలేటెడ్ థాట్స్.
అలాగే గ్రీడ్ థాట్ గమ్మత్తుగా ఉంటుంది. గ్రీడ్ థాట్ ఎలా వస్తుంటుందంటే అసలు ఆ గ్రీడ్ లాగా అనిపించదు. నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అనమాట. ఈ మాత్రం గ్రీడ్ ఉండటం కరెక్ట్ కాదు, తప్పు కాదులే, ఈ మాత్రం గ్రీడ్ ఉంటే తప్పు కాదులే అన్నట్టుగా ఉంటుంది. బట్ గ్రీడ్ చూడు ముందు. గ్రీడ్ అనగానే నువ్వేదో పాయింట్ పెట్టుకొని ఇంతకంటే అబోవ్ ఉంటే గ్రీడ్ కాదు, ఎంతకంటే తక్కువ ఉంటే గ్రీడ్ కాదు, ఎంతకంటే అబోవ్ ఉంటేనే గ్రీడు అనుకోవద్దు. సపోజ్ 10 రూపాయలు తీసుకొని పని చేసినా, 1,00,000 రూపాయలు తీసుకొని పని చేసినా లంచం లంచమే. ముందు లంచంలా చూడు. అంతేగాని 500 బిలో అయితే లంచం కింద కనబడకుండా లాకింగ్ కింద కనబడకూడదు నీకు. గ్రీడ్ థాట్ ని గుర్తుపట్టగలగాలి. అలాగే ఎన్వి కంపారిజన్ నుంచి వస్తూ ఉంటుంది. నువ్వు కంపేర్ చేస్తున్నావు అంటే కన్వి అది. నేను ఎవరైనా చెప్పారు అనుకోండి, మేము పెద్ద ఇల్లు కట్టామండి అనగానే, మేము కట్టామండి 2-3 అంతస్తుల ఇల్లు, నీకు థాట్ లో గుర్తుకొచ్చింది అంటే అర్థం యు ఆర్ కంపేరింగ్ ఇట్. నీ స్థితిని కంపేర్ చేసుకుంటావు, నీ పిల్లల స్థితిని కంపేర్ చేసుకుంటావు, నీ రోల్ ప్లేని కంపేర్ చేసుకుంటావు. సో కంపారిజన్ థాట్ బిహైండ్ ఉందంటే ఎన్వి థాటే. ఎన్వి గ్రహించు. అలాగే యారగెన్స్ తెలుస్తుంటుంది. యారగెన్స్, కరెక్ట్లెస్నెస్ తెలుస్తూ ఉంటుంది. అది ఎగో ఒక చిన్న పిల్ల కింద పడుతూ ఉంటుంది. అలాగే ఇగ్నోరెన్స్, తెలియనితనం, తెలియదని మనకు తెలుసు కానీ తెలిసినట్టుగా నటిస్తూ థాట్స్ వస్తాయి. అలాగే కరేజ్, ధైర్యంలా కనబడుతుంటుంది. కానీ ఎక్కడైతే కైండ్నెస్ లేకుండా కరేజ్ ఉందో అది క్రూయల్టీ అయిపోతుంది. కరేజ్ లా కనబడుతుంటుంది అది. అలాగే కంట్రోల్ టెండెన్సీ ఆఫ్ డ్రిఫ్ట్. అంటే డ్రిఫ్ట్ ఏం రాకూడదు అనుకుంటూ డ్రిఫ్ట్ వెళ్తావు. డ్రిఫ్ట్ ఏం రాకూడదు అనుకునే థాట్ డ్రిఫ్ట్ అనమాట అది. అలాగే మంచి విషయం కూడా ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. మంచి విషయం ఆలోచించచ్చు కదా, ఆలోచించకూడదు కదా, అలా ఉండదు. అలా పర్పస్లెస్ డ్రిఫ్ట్ ఆఫ్ సెన్స్. ఇప్పుడు నువ్వేదో పని చేస్తున్నావు, సడన్ గా ఏదో స్మెల్ కనిపింది, లేదా ఏదో సౌండ్ వినబడింది, లేదా పాట వినబడింది, ఏదో దానిలోంచి ఏదో థాట్ లోకి వెళ్ళిపోతావు. ఒక సెన్స్ ఫౌంటేజ్ లోంచి థాట్ లోకి వెళ్ళిపోతావు. అలాగే డే డ్రీమింగ్ ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతావు. ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయి ఇలా జరిగిపోతే ఆనందంగా ఉంటుంది, అలా జరిగితే ఆనందంగా ఉంటుంది అని ఆలోచిస్తుంటావు. సో ఇవన్నీ నేచర్ ఆఫ్ డ్రిఫ్ట్ అనమాట. నీ డ్రిఫ్ట్ దేంట్లోకి వచ్చింది అనేది నువ్వు క్లాసిఫై చేసుకోగలగాలి. డ్రిఫ్ట్ ని అట్లీస్ట్ ఈ క్లాసిఫికేషన్ లో దేనికి చెందింది, ఏ డ్రిఫ్ట్ వస్తుంది అనేది నువ్వు ఎస్టిమేషన్ ఇస్తూ ఉండాలి. రేపు మళ్ళీ